హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ పులుసు గురించి మొత్తం వీడియో వ్లాగ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే చింతపండు తీసుకోండి, నానబెట్టుకోండి. మనం ఫిష్ని వాష్ చేసుకోవడానికి పసుపు ఉప్పు వేసి రెడీగా పెట్టుకున్నాం వాష్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిబొందు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ కట్ చేసుకున్నాం. అండ్ ఫిష్ కర్రీలోకి మనం స్పెషల్ మసాలా ఇంట్లోనే యూస్ చేసుకుంటాం. ధనియాలు, చెక్క, లవంగాలు, ఎలాచీ వేసుకొని మనం మసాలా పట్టుకోవాలి. అండ్ ఫిష్ పులుసు అయినా ఇగురైనా ఏదైనా పీసెస్ మంచిగా ఉడకాలి, చాలా బాగా రావాలి అంటే ఇలాంటి ఒక కళాయిని మనం యూస్ చేయాలి. అంటే వెడల్పుగా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఫిషెస్ అన్నీ చక్కగా వేసి ఆ చింతపండు, ఉప్పు, కారం అన్నీ మంచిగా పడతాయి మన మసాలాస్ అన్నీ. సో ఇప్పుడు మనం శనగ నూనె పోసుకున్నాము కర్రీలోకి. ఆయిలే కదా టేస్ట్, శనగ నూనె మాత్రమే వాడండి. ఇప్పుడు ఉల్లిబొందు, ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి అన్నీ మనం వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సో వేసుకొని కొంచెం మనం మిక్స్ చేసుకుంటున్నాము, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ మనం చికెన్కి ఒకలా మసాలా వాడతాము, చేపలకి, రొయ్యలకి డిఫరెంట్గా వాడతాం. చేపల కర్రీకి మాత్రం పులుసైనా ఇగురైనా ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కులు, ఈ మూడే, కొంచెం గసగసాలు, ఈ మూడు వేసుకొని మనం మసాలా పట్టుకుంటాము. ఈ మసాలానే మనకి హై టేస్ట్ ఇస్తుంది అనమాట. సో ఇవి కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుంటున్నాము. మీ రుచికి సరిపడా ఉప్పు మీరు వేసుకోండి. అండ్ ఆల్సో మనం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసాము. ఇవన్నీ వేసుకొని మనం మళ్ళీ ఆనియన్స్ని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా. అండ్ మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. మనకి అడుగు అనేది అంటకూడదు. ఆల్రెడీ నేను మీకు బగారా రైస్లో చెప్పా కదా, అడుగు అంటకూడదు కాబట్టి మనం ఇలాంటి గిన్నెలో చేస్తాము. ఇవైతే కొంచెం మందంగా ఉంటాయి, అడుగు అంటవు. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయాక మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes వరకు వెయిట్ చేసి మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మనం ఏ వంట చేసినా సరే మన ఛానల్లో అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటాము. అండ్ మసాలాస్ కూడా అప్పటికప్పుడే పట్టుకుంటాము. నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే మనకి స్పెషల్ టేస్ట్ రావాలంటే అప్పటికప్పుడే మనం వాటిని పట్టుకుంటేనే టేస్ట్ అనేది, వాటి అరోమాస్ అనేవి మనకి కరెక్ట్ ఫ్లేవర్స్ బాగా తెలుస్తుంది. అండ్ కర్రీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. మన ఇంట్లో ఎవరైనా సరే ఆహా అనాల్సిందే మన రెసిపీస్ చూస్తే. జీలకర్ర పొడి వేసుకోండి. ఇక్కడ జీలకర్ర పొడి వేసుకున్నాము, బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత మనకు అడుగు అంటుతూ ఉంటుంది. మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. దగ్గరుండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటకూడదు. అడుగు అంటిందంటే మసాలాలన్నీ మనకి వేరే టేస్ట్ వచ్చేస్తాయి. సో జాగ్రత్తగా ఇక్కడ దగ్గరుండి చేసుకోండి. ఇప్పుడు మనం కారం యాడ్ చేయబోతున్నాము. కారం కూడా మీకు తగినంత యాడ్ చేసుకోండి. మేము స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి మా ఇంట్లో కొంచెం కారం అనేది ఎక్కువగానే యూస్ చేస్తాము. అండ్ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకోండి. పచ్చిమిరపకాయ స్పైసీనెస్ అండ్ కారం రెండు ఈక్వల్గా సరిపోయేలా ఉండాలి. ఏది ఎక్కువైనా సరే మళ్ళీ స్పైస్ ఎక్కువైపోతుంది కదా, సో అది చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, దగ్గరే ఉండండి. ఎందుకంటే మనకి మసాలా అనేది అడుగంటనివ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం. కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం. ఈ పేస్ట్లో కొంచెం వాటర్ అనేవి ఎక్కువ పోయొద్దు, లైట్గానే సరిపడా మిక్సీకి కొబ్బరి నలిగే అంత మాత్రమే చేయండి. చూసారా, మనకి అడుగంటేసిద్ది. సో మా మదర్ ఇక్కడ కటర్ యూస్ చేసి మరీ పట్టుకొని
తిప్పుతున్నారు. మసాలా అనేది అడుగంటనివ్వకుండా జాగ్రత్తగా ఈ స్టెప్ని మనం ఫాలో అయితే చాలు. సో అందుకని చేపల పులుసు మందంగా ఉండే కళాయిల్లోనే యూస్ చేస్తారు అడుగంటకుండా ఉండడానికి. ఇప్పుడు మసాలా అంతా మనకి బాగా కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ వేసాం కదా, బాగా ఏగిపోయింది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, సాల్ట్ చూసుకొని. ఎందుకంటే సాల్ట్ ఎవరు ఎలా తింటారు అనేది మనం చెప్పలేం. చాలామంది సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది సరిపడా తింటారు, కొంతమంది కొంచెం ఎక్కువగానే తింటారు, లిటిల్ బిట్. సో చూసుకొని వేసుకోండి. అందుకే నేను 1 స్పూన్ 2 స్పూన్స్ అని చెప్పను. అంతా మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా కర్రీకి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం మనకి పైకి కనిపిస్తుంది. ఈ టైంలోనే మనం ఫిషెస్ అనేవి ఇలా వేసుకోవాలి లైన్గా. ప్రతి ఒక్క పీస్కి మన మసాలా అనేది వెళ్ళేలాగా మనం జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారా ఫిష్ మొత్తం. అందుకే మా మదర్ ఇప్పుడు స్ప్రెడ్ చేసేసారు. ఈ ఆనియన్ మసాలా పేస్ట్ అంతా స్ప్రెడ్ చేసి పెట్టారు. చూడండి ఆనియన్స్ అన్నీ మనకి మగ్గిపోయాయి అండ్ మసాలాలు కూడా పర్ఫెక్ట్గా వేగాయి. స్మెల్ అనేది మనకి చాలా మంచిగా వస్తుంది. ఇంకా ఫుల్గా కుక్ అవ్వకుండానే ఆ స్మెల్కి, ఆ స్పైసెస్కి నాకు అప్పుడే తినేయాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు అయిద్దా అని. బట్ మనకి చేపల పులుసు అయినా ఇగురైనా సరే మనం మార్నింగ్ చేసుకుంటే నైట్ టైం తినాలి. అండ్ ఆ తర్వాత మార్నింగ్ తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అలా మనం పీసెస్ అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఆ తర్వాత మనం పీస్ని మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలి. అడుగంటనివ్వకుండా చూసుకోండి. జస్ట్ 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది. దగ్గరే ఉండండి, మళ్ళీ వేరే పని చేయడానికి వెళ్ళకండి. ఎందుకంటే ఇది అడుగంటేసిందంటే మళ్ళీ టేస్ట్ డిఫరెన్స్ వచ్చేసిద్ది కదా. ఒక 5 మినిట్స్ దగ్గరే అలా మూత పెట్టి ఉండండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇట్లా పీసెస్ని చేంజ్ చేసుకోండి, రివర్స్ చేయండి. ఎందుకంటే అటు వేసిన దానికి బాగా కర్రీ పట్టింది. ఇప్పుడు ఇటువైపుకి కూడా స్పైసెస్ అన్నీ పట్టాలి కదా సెకండ్ వైపు కూడా. సో అలా అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. పీసెస్ కూడా వెంటనే కుక్ అయిపోతుంది, చేపలు కాబట్టి ఎక్కువ టైం ఉండదు. మనం ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేసామంటే కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసేసాము. వాటర్ కూడా 1 గ్లాసే వేసుకోండి. ఇక్కడ మనం హాఫ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో హాఫ్ వేసాము. ఒక 1 గ్లాస్ వరకు వేసుకోండి వాటర్. మీడియం గ్లాసే. 1 గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ వేసుకుంటారేమో, మేము మీడియం గ్లాస్తోనే వేసుకున్నాము. సో అదే చెప్తున్నా. ఎప్పుడైనా మనం ఇలా పీసెస్ని ఇట్లా ఈక్వల్గా చేసుకోవాలి తప్ప గరిట పెట్టకూడదు. గరిట పెట్టాము అంటే చూడండి పీస్ అనేది కట్ అయిపోయిద్ది అనమాట. మనం పీస్ రివర్స్ చేంజ్ చేసుకొని ఇంకా గరిట పెట్టకుండా వదిలేయాలి. ఇక్కడ తలకాయ చూడండి, తలకాయకి కర్రీ లోపలికి వెళ్ళాలని చెప్పి మా మదర్ ఇప్పుడు గరిట పెట్టారు. యాక్చువల్గా అయితే అసలు గరిటే యూజ్ చెయ్యరు. పీస్ అనేది వాటర్ పోసేసి మొత్తం కుక్ అయిపోయే వరకు అసలు గరిట పెట్టకూడదు అనమాట. ఇలా మనం షేక్ చేసుకోవాలి చేత్తోనే. చూడండి ఇప్పుడు మా మదర్ చూపించారు కదా, అలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా మనకి ఆయిల్ ఎలా కుక్ అవుతుందో. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు బెస్ట్ స్టెప్ ఇదేనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చింతపండు పులుసు. చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పులుసుని వేసుకోవాలి. ఇందాక నేను వాటర్ ఎందుకు వేయొద్దు అన్నానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. చింతపండుతో మనం వాటర్ అనేది యాడ్ అవుతుంది కదా, చింతపండు పులుసు పోస్తాం కదా. సో అందుకని చిన్న మీడియం గ్లాస్తో 1 గ్లాస్ చాలు. ఇప్పుడు ఆ పులుసు అంతా పోసేసాము. ఇంకా మనకి చింతపండు కొంచెం మిగిలిద్ది కదా, ఆ చింతపండుని కూడా కొంచెం ఇంకా మిక్స్ చేసుకొని సెకండ్ టైం ఆ వాటర్ కూడా యాడ్ చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. సో
చాలామంది వాయిస్ ఓవర్ ఆపేసి ప్రాసెస్ని చూస్తారు. వాయిస్ కూడా వింటూ మనం ప్రాసెస్ని చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేనే కదా టిప్ చెప్పేది మీకు ఇలా చేయాలని. సో వాయిస్ అనేది పర్ఫెక్ట్గా వింటూ ప్రాసెస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, మా మదర్ ఎక్కడా కూడా గరిట యూస్ చేయలేదు. చూడండి, పులుసు వేశాక కూడా గరిట అనేది యూస్ చేయకుండానే షేక్ చేశారు. మనం అసలు పీస్ మీద గరిట పెట్టకూడదు. చూడండి, ఇలా మనం గరిటతో అన్నీ అలా మిక్స్ చేసామనుకోండి, మనకి పీసెస్ కూడా విడివిడిగా ఊడిపోయి వస్తుంది. ఇప్పుడు గరం మసాలా ఏమేమి వేసామో చెప్పాం కదా, చెక్క, ధనియాలు, లవంగం, ఎలాచి వేసాము. అదే మిక్సీ పట్టుకున్నాము, అదే వేస్తున్నాము. ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలా అనేది పట్టాము, చేపల మసాలా. ఇదే కదా మనకి టేస్ట్. అసలు టేస్ట్లో హై టేస్ట్ ఇచ్చేదే ఇది. మనకి అస్సలైన టేస్ట్ మసాలా వచ్చేసింది. ఇప్పుడు మసాలా పైన గరం మసాలాని మనం వేసుకున్న తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాము. మనకి ఆయిల్ పైకి వచ్చింది, ఆ టైంలో మనం గరం మసాలా వేసాము, కొత్తిమీర కూడా వేసాము. చూడండి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా గరిటె యూస్ చేయట్లేదు. చూడండి, అలా షేక్ చేస్తున్నారు, మొత్తం మిక్స్ అవ్వడానికి చేస్తున్నారనమాట. ఇప్పుడు పీసెస్ని అంటే తలకాయ మనం తిప్పుకుంటూనే ఉండాలి, ఎందుకంటే దాని లోపలికి బాగా వెళ్ళాలి కదా. మా మమ్మీ ఫేవరెట్ అనమాట తలకాయ, అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు మనం కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు కాడలతో వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, చాలామంది కరివేపాకు లీవ్స్ వేసుకోవచ్చు, బట్ ఇట్లా వేసుకుంటే మనకి కరివేపాకులో ఉన్న అరోమా కూడా కిందకి దిగి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర గార్నిష్ చేసేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఒక 5 to 8 minutes వరకు ఉంచుకోండి మూత పెట్టి. ఆఫ్టర్ 5 to 8 minutesకి చూడండి, ఆయిల్ అంతా ఎంత మంచిగా పైకి తేలుతుందో. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. అస్సలు ఆ స్మెల్ చూస్తుంటే నాకు ఎలికలు పరిగెడుతున్నాయి. అసలు ఎప్పుడెప్పుడు నా ప్లేట్లోకి వచ్చి తింటానా అనిపిస్తుంది. అంత బాగుంది, చాలా బాగుంది స్మెల్ అయితే. అండ్ మా మమ్మీ అసలు ఏ కర్రీ వండినా చాలా బాగా చేస్తారు. అసలు మనం ఇది వండు మమ్మీ అని అడిగితే చాలు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఒకరోజు ఒక పర్సన్తో చెప్పాము, మా మమ్మీ ఇది చేస్తారు అది చేస్తారు అని. మా ఫ్రెండ్తో చెప్తే అనింది, మీ మమ్మీ ఏమన్నా పెద్ద చెఫా ఏంటి అని. తనకు ఒకరోజు రొయ్యల బిర్యానీ తీసుకెళ్ళా ఫ్రెండ్స్. అసలు నిజంగా మీ మమ్మీ అసలు 5 star హోటల్కు చెఫ్ కన్నా ఎక్కువ టేస్టీగా చేశారు. నిజంగా చాలా బాగుంది, అలా బాగుంది అన్నారు. అండ్ చూసారా ఫ్రెండ్స్, మన చేపల కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత బాగా కుక్ అయిందో. పైన ఆయిల్ కూడా కనిపిస్తుంది. ఇంకా మన కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.